వెల్కమ్ టు అన్వ్యూస్. సో మొత్తానికి ఎపిసోడ్ రెండు ముక్కలండి. ఒకటి అవినాష్, రోహిణి, ప్రేరణ, నబీల్ మధ్యలో డిస్కషన్, ఇంకొకటి ఓట్ థ్యాంక్స్ అపీల్ గురించి ఒకటైన టాస్క్లు. సో అంతే అయిపోయింది. ఇంకా శేఖర్ భాష గారు వచ్చారు, వాళ్ళు పాటలు పెట్టించారు. అది ఎపిసోడ్ రివ్యూలో చెప్పాల్సిన విషయమే కాదు. సో దీని గురించి మాట్లాడుకుంటే ఇంకొకటి ఉంది మధ్యలో. ఒకటి నిఖిల్ అండ్ గౌతమ్ ఒకరికొకరు సారీ చెప్పుకోవడం సూపర్ అండ్ సూపర్. అందుకే తమిళలో టాపర్స్ అనిపించుకున్నారని పెట్టా. సో వీళ్ళందరూ క్లాస్ టాపర్స్ లా కనబడుతున్నారు నాకు చూస్తుంటే. అయితే ఇక్కడ దీనికన్నా ముందు ఒక విషయం చెప్పాలి, దానికన్నా ముందు ఒక విషయం చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంతా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ ఏమంటానంటే, ఇప్పుడు గౌతమ్ నాకు చుట్టం కాదు, ఎవరు నిఖిల్ నాకు చుట్టం కాదు. సో వాళ్ళు అతను అదర్ స్టేట్ అయితే ఏంటి, తెలుగోడు అంటే ఏంటి, తప్ప ఆ రోజు తప్పు చేస్తే తప్పని మాట్లాడుకోవాలి. ఒక రోజు నెక్స్ట్ డే ఒప్పు చేస్తే ఒప్పు అని మాట్లాడుకోవాలి, నెక్స్ట్ డే గ్రేట్ థింగ్ చేస్తే గ్రేట్ థింగ్ చేశారు అని మాట్లాడుకోవాలి, ఓవరాల్ గా మాట్లాడుకోవాలి అంతే. సో ఇది మాట్లాడుకోవాలి తప్ప వాళ్ళని తప్పన్నానని చెప్పేసి వాళ్ళకి నేను ఫేవరెట్ అని పిఆర్ అని ఏంటంటో మాట్లాడుతున్నారు. అంత లేదండి అక్కడ. సో ఒకప్పుడు గౌతమ్ మీకు గుర్తుందో లేదు, క్యూబ్ మీద లెటర్స్ రాసి క్యూబ్ వేసినప్పుడు గౌతమ్ కి బిగ్ బాస్ టెస్ట్ పెట్టాడు, ఎలా చేస్తాడు ఎలా ఆడుతాడని చెప్పేసి. ఎంత చక్కగా ఆడాడంటే అంత బాగా ఆడాడు. కానీ దాన్ని ఎపిసోడ్ లో లేపేశారు అని చెప్పి నా వీడియోలో 2 వీడియోలు వేశాను. సో మరి అప్పుడు నాకు గౌతమ్ ఫేవరిజమా? కాదు కదా. నిఖిల్ పృథ్వీకి వెన్నుపోటు పొడిచాడని, లేదు అంటే వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడడానికి చేస్తున్నాడని, సరైన మాట దగ్గర నిలబడ్డని, ట్రాన్స్పరెన్సీ ఉండదని, సో ఇవన్నీ మాట్లాడాను. మరి అప్పుడు ఏమంటాం మరి? సో ఇలాంటివి ఆ టైంకి వాళ్ళకి మనకి ఏదనిపిస్తే అది చెప్పాలి, అది తప్పు. ఇప్పుడు నిన్న జరిగిన దానికి గౌతమ్ గ్రాఫ్ తగ్గింది అనడంలో తప్పు లేదు, నిజంగా జరిగింది. అలాగే ఈ రోజు గౌతమ్ బిహేవియర్, ఈ రోజు కూడా గౌతమి ఇనిషియేట్ తీసుకొని నిఖిల్కి సారీ చెప్పిన విధానానికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా సూపర్ అంటే సూపర్ అనిపించారు. అసలు నాకు వీళ్ళిద్దరిని చూస్తుంటే ఏమనిపించారు అంటే, క్లాస్ టాపర్స్ ఒకరి మీద ఒకరు కుళ్ళుతోని ఒకరి మీద ఒకరికి అదేమంటారు అసూయ, ఎవరు టాప్ వచ్చేస్తారా, ఒకరిని దించేసి ఒకరి టాపర్కి ఎలా వెళ్దామా అని చెప్పి. క్లాసులో అయితే చదువుకుంటారు, అక్కడ కూడా వాళ్ళకి ఇగో ఫీలింగ్స్ వస్తాయి. ఇక్కడైతే చదువు కాదు కదా, ప్లానింగ్స్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఒకరు ప్లానింగ్ ఒకళ్ళు ఎక్స్పోజ్ చేసేసుకుంటూ ఉంటారు. సో అదే జరుగుతుంది. అలాగే ఇద్దరు తెలివైన వాళ్ళు కాబట్టి ఇద్దరికి ఒకరికొకరు సారీ చెప్పేసుకుని అక్కడితో క్లోజ్ చేసేసారు, అంతే అయిపోయింది, సింపుల్. సో ఇది గ్రేట్ థింగ్ నిజంగా. నెక్స్ట్ ఇక్కడ అవినాష్, నబీల్, రోహిణి వాళ్ళ విషయం అంటే ఒకటే సింపుల్ గా చెప్తాను. అక్కడ ఎవరు నబీల్ పట్టుకున్న మ్యాటర్ ఏంటి, అది నిజం, మనం కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు కంటెండర్ తేజాకి కంటెండర్ కింద ఎలా ఇచ్చేస్తారు, ఛాలెంజర్ కింద ఇవ్వాలి కదా. నేను ఇంతకుముందు వీడియోలో అదే చెప్పాను. అంటే ఒక అబ్బాయి ఒక 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నాడు, 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ కి వెళ్ళాలి. అలాంటిది 10th పాస్ అవ్వకుండా ఇంటర్మీడియట్ కి వెళ్ళిపోతున్నాడు. ఆ స్టూడెంట్ క్యాపబిలిటీ చూడగలుగుతాం కదా. వీడు డైరెక్ట్ గా వేస్తే వీడు చదువుతాడా లేదా, ఎలా ఉంటుంది ఏంటి, అసలు కెపాసిటీ ఏంటని చూస్తాం కదా. అసలు 7th వరకే డింకిల్ కొట్టుకుని వస్తుంది, 10th దాటించడానికి ఎలా చేస్తాం, అంతే కదా. సో వేరే టాస్క్ అంటే వేరే విషయం. బట్ ఇలా కంటెండర్ టాస్క్ అనేది ఏంటి, జస్ట్ ప్రమోషన్ టైపు, దానికి అవకాశం ఇచ్చాం అనేసి వాళ్ళు ఎలా దాన్ని కవర్ చేస్తున్నట్టుగానే ఉంది ఆ సిచ్యువేషన్. ఇంకా అవినాష్ ఏమంటాడు, ప్రేరణ తేజ ఆడి ఏం గెలిచాడు అన్న దానికి అవకాశం ఇచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేయలేరు, అన్ని మీరే ఆడేసి మీరే గెలిచేస్తే అనుకోవడంలో చాలా తప్పు అని అలా పోర్ట్రే చేస్తున్నాడు. అది చాలా తప్పు. అక్కడ వాళ్ళు ఫైట్ చేస్తుంది పృథ్వీ గురించో నిఖిల్ గురించో కాదు, గౌతమ్ కూడా కాదు. గౌతమ్ ప్లేస్ లో వేరే ఎవరున్నా, గౌతంలో ఎవరు ఆడినా సరే అదే మాట్లాడతారు, అలాగే మాట్లాడుతున్నారు వాళ్ళు. అక్కడ దాని గురించి మాట్లాడుతున్నారు నబీల్ అయినా ప్రేరణ అయినా. సో దాన్ని ఇంకోలా మాట్లాడాలనుకోవడం చాలా తప్పు. అక్కడ ప్రేరణ అలా అనేసరికి కొంచెం లైట్ గా చేసేసి ఆపేశాడు. సో ఇలా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, రోహిణి ఏదైనా విషయం అంటే చెప్పాను కదా, తన గురించి ఏదైనా చిన్న నెగిటివ్ గా మాట్లాడినా తట్టుకోలేదు వెంటనే. అంటే తను హౌస్ లో తను చాలా పెర్ఫెక్ట్ గా ఉంటది, ఏ తప్పు చేయదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది, అది చాలా తప్పు. ఒక్కసారి టాస్క్లు ఆడినా, లేదంటే ఎవరితోనో డిస్కషన్స్ పెట్టుకున్నా, లేదంటే ఏమైనా ఆర్గ్యుమెంట్స్ అయినప్పుడే వాళ్ళ క్యారెక్టర్ బయటకు వస్తుంది. ఈ రోజు అదే అయ్యింది. ఇక్కడ ఆర్గ్యుమెంట్ అయింది, లోపలికి వెళ్ళి నబీల్ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. ఇదే గ్రూపిజం అంటే. వాళ్ళు ఇలా మాట్లాడుకున్నారు, దీన్ని గ్రూప్ అంటారు. సో అది అక్కడ నబీల్ పాయింట్ ఏంటంటే, ఇది గట్టిగా మాట్లాడాల్సింది. సో ఇది నాకు మీరు అది చెప్పాడు. తర్వాత బ్లాక్ అది అవినాష్ చేసిన పాయింట్ ఏంటి, నువ్వు ఇక్కడ మరి గౌతమ్ గురించి నిల్చున్నవాడు, అక్కడ నాగార్జున గారి దగ్గర బ్లాక్ బ్యాచ్ ఇస్తానడానికి చెయ్యేందుకు పెట్టావు అని చెప్పేసి దానికి అది కూడా తను క్లారిటీ ఇస్తారు, మాట్లాడనివ్వట్లేదు. కానీ నేను అంటే ఎపిసోడ్ లో
ఇది వెయ్యలేదు యాక్చువల్లీ. కానీ ప్రేరణ పక్క నుంచి చెప్తుంది, లేదురా నాకు పక్క నుంచి చెప్తున్నాడు, నేను పాయింట్ చెప్పాలని చెప్తున్నాడు అని. అక్కడ పాయింట్ ఏంటి అంటే ఇద్దరు ఆల్రెడీ అక్కడ ఇద్దరు కంటెండర్లు ఉన్నారు. సో గౌతమ్ కంటెండర్ కాకుండా ఉన్నాడు కాబట్టి తనకు బ్లాక్ బెల్ట్ ఇవ్వచ్చు, ఆట ప్రకారం చూసుకుని బ్లాక్ బెల్ట్ ఇవ్వాల్సిన ఆట కాదు అని చెప్పబోయాడంట. సో అది మనకి ఎపిసోడ్ లో రాకపోవడం వల్ల మనకు తెలియలేదు, అక్కడ ప్రేరణ చెప్పింది. సో ఇదే అన్నమాట అక్కడ క్లారిటీ. తను ఆ క్లారిటీ ఇచ్చిండండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కంగారు స్టూడెంట్ బ్యాక్ బెంచ్ కి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అనేది కంగారు అండి. నబీల్కి అంతా అంతా కంగారు వల్లే తన ఆటను పాడు చేసుకుంటున్నాడు. మన సుడోకు దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆ సుడోకు నుంచి అవినాష్ అన్న మాట దగ్గర నుంచి తేజ హెల్ప్ చేశాడు అన్నది కానీ, సుడోకు గానీ 15 lakhs ప్రేరణ ఎంతో రాసేస్తుందేమో ఆలోచించుకుని కంగారు పడి 15 lakhs రాసేయడం కానీ, మళ్ళీ ఈ రోజు ఆలోచించకుండా అవినాష్ ని సెలెక్ట్ చేసి కంగారు తనకి ఎవరికైనా ఇవ్వరేమో, తన పక్కన ఉండిపోతాడేమో కంగారుతో అవినాష్ ని చూజ్ చేసుకోవడం. ఆ తర్వాత ఆలోచించి గౌతమ్ దగ్గరికి రావడం. సో ఇదంతా కంగారు. ఈ డిస్కషన్స్ ఇప్పుడు డైరెక్ట్ గా గౌతమ్ తీసేసుకుని గౌతమ్ నామినేషన్ లో ఉన్నాడు, లేకపోతే నేను గౌతమ్ కలిసి ఆడుతూ ఉంటే అయిపోయింది అక్కడితో. అది కంగారు లేదు, ఏం లేదు, అక్కడితో ఆగిపోను. బట్ ఈ కంగారు వల్లే తను అలా బ్యాక్ వెళ్ళిపోతున్నాడు. సో ఇది అక్కడ జరిగింది. ఇంకా మన లేడీ టాపర్ గురించి మాట్లాడుకుంటే టాస్క్ల గురించి మాట్లాడుకోవాలి. నిజంగా తోపుతురమండి, చాలా బాగా ఆడారు టాస్క్లు. ఏంటది, ఇది లాస్ట్ సీజన్ లో కూడా పెట్టారు కదా, ఏంటి బ్రిడ్జ్ ఏదోలేండి, అసలు ఇలా పెట్టడం దాన్ని నాకు రావట్లేదు. సో అది స్టాండ్ తీసుకోవడం, స్టాండ్ బై స్టాండ్ పెట్టడం, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా బాగా పెట్టారు. లాస్ట్ సీజన్ చాలా పెద్దది పెట్టారు అనుకుంటాను, అసలు గుర్తు రావట్లేదు కానీ చాలా పెద్దది పెట్టారు. దాన్ని బాగా ప్రొటెక్ట్ చేసుకునే బాల్స్ తో కొడుతుంటే ప్రొటెక్ట్ చేయడం చాలా బాగా ఆడారు. దీని తర్వాత స్క్రూటనైజ్ అయిన తర్వాత ప్రేరణ, రోహిణి, నిఖిల్ కలిపి ఆడిన ఆటలో కూడా చాలా బాగా ఆడింది ప్రేరణ. చాలా బాగా ఆడింది. ప్రేరణ విషయంలో ఏంటంటే ప్రేరణ టాపర్ అంటే ఒక టాస్క్ విషయంలోనే కాదు, మాట్లాడే విధానంలో కానీ, క్లియర్ గా పాయింట్లు చెప్పే విధానంలో కానీ, దేంట్లో అయినా సరే చాలా బాగుంటుంది. ఒక యారగెంట్ చెప్పాను కదా, ఈ మధ్య మాట కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటుంది. ఆ మాట ఒకటి కంట్రోల్లో లేకపోతే తను అన్నింట్లో కూడా తోపు తురుములాగే ఉంటది. సో ఇది ఓవరాల్ గా మొత్తానికి అయితే ప్రేరణ అని ఓట్ ట్యాంక్ అప్పీల్ చేయమన్నారు. సో దానికి ఇన్ఫినిటీ రూమ్ కి తీసుకెళ్లారు, అక్కడ చెప్పించారు. సో అక్కడ చెప్పింది కానీ ఇంకొంచెం బాగా చెప్పాల్సిందేమో నాకు అనిపించింది. మేబీ దాని కూడా ప్రిపేర్ అవ్వలేనట్టు, తను ఎప్పుడో పిలుస్తారేమో అనుకుంది, సడన్ గా పిలిచేసరికి ఎప్పుడు అనుకుంటూ వెళ్ళింది. ఇంకొంచెం తన లైఫ్ జర్నీ గురించి ఇంకొంచెం చెప్పుంటే, అంటే తను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, తనకు చేంజ్ వచ్చిన అని పైపైన చెప్పింది కానీ ఇంకొంచెం బాగా చెప్పాల్సిందేమో నాకు అనిపించింది. అంటే తన మాటలు విన్న వెంటనే ఓటేసేయాలి అన్నంత ఇంపాక్ట్ గా మాట్లాడలేదు అనిపించింది నాకైతే. సో ఇదండి ఓవరాల్ గా. మొత్తానికైతే గౌతమ్, నిఖిల్ మళ్ళీ కలిసిపోయారు, అయిపోయింది అక్కడితో ఆ చాప్టర్ క్లోజ్. సో మనం కూడా ఆ చాప్టర్ క్లోజ్ చేసేసి నెక్స్ట్ ఏంటో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ సీజన్ ఇంకొక 1 week లో అయిపోతుందండి. అందరూ బాగానే ఉంటారు. సో మనం అంటే అక్కడ జరుగుతున్న క్యారెక్టర్స్ ని బట్టి మనం రెస్పాండ్ అయ్యి, మనం ఏం తప్పు జరుగుతుంది, ఏది కరెక్ట్ జరుగుతుంది, ఏం జరుగుతుంది ఇక్కడ మనం, ఎందుకంటే మనం ఓట్లు వెయ్యాలి కాబట్టి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుంటాం అంతే. దాన్ని పట్టుకొని పర్టికులర్ గా ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నారు, పర్టికులర్ గా ఒక పర్సనే టార్గెట్ చేస్తున్నారు అనేది ఎక్కడా ఉండదు, ఎవరికి ఉండదు. కావాలంటే నా పాత వీడియోస్ అన్నీ చూడండి, ఎక్కడ కూడా నేను అలా ఉండను కూడా. సో ఇదండి ఓవరాల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.